ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. 10 లక్షలు ఇప్పుడు నేను ఎలా తీసుకురావాలి? కన్నయ్య చూసుకో, జాగ్రత్త. నాన్న, జాగ్రత్త. బాబాయ్ ఉండు ఉండు, అక్కడే ఉండు. ఇది చేత పట్టుకో, పట్టుకో, ఇది పెడతా. మా అక్కేది? బావగారు, మా అక్కేది? సుందరి డాడీ ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడాలని పైన ఉంది. నేను వెళ్ళి తీసుకొస్తా. అనంతు, నువ్వు కాల్చా, కాల్చు కాల్చు, నువ్వు వెళ్ళి కాల్చు. గాయత్రి, నువ్వు రా. సుందరి, సుందరి, ఏంటి నువ్వు రాలేదు? ఏంటక్కా? అందరూ ఇక్కడ దీపావళి చేసుకుంటుంటే నువ్విక్కడ ఇలా ఉన్నావేంటి? ఏమైందక్కా? నువ్వేదో దాస్తున్నావని నాకు అర్థమవుతుంది. నేనేమైనా పరాయిదాన్నాక? నీ చెల్లెల్నే కదా? ఏంటి గాయత్రి, నేనేం దాస్తున్నాను? ప్రతిసారి అలా అడుగుతున్నావు. నేను హ్యాపీగానే ఉన్నాను. లేదక్కా, నువ్వు ఆనందంగా ఉంటే ఎలా ఉంటావో నాకు తెలీదా? సుందరి, పద, మనం క్రాకర్స్ కాలుద్దాం, రా. లేదు బాలగారు, నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ఇప్పుడు ఏమీ కాల్చలేను. మీరు వెళ్ళండి. ఎందుకు రావట్లేదు? నేను వెళ్ళి మమ్మీతో చెప్తా. ఉండు. బాలగారు, నేను చెప్తా. అక్క, ఏమైంది చెప్పక్క. మమ్మీ, నాన్న, సుందరి రానంటుంది. అదేంటి, ఏమైంది? ఏమో, సుందరి రానంటుంది. అదేంటి, మా అక్క రాకపోవడం ఏంటి? ఏంటన్నయ్య, వదిలేందుకు రావట్లేదు? ఏమోరా, తనకి నీరసంగా అనిపిస్తుందంట. నేను క్రాకర్స్ కాల్చను అంటుంది. బావగారు, మా అక్క రాకపోతే మేము కూడా క్రాకర్స్ కాల్చము. పదండి, వెళ్ళి తీసుకొద్దాం. సరే అయితే మమ్మీ, రండి. అందరూ రండి. రండి. వెళ్దాం పదక్క. మమ్మీ చూడు. అమ్మా త్రిపుర, ఏమైంది? ఏమోనమ్మా, సుందరి రానంటుంది. అదేంటక్క, ఎందుకు రానంటున్నావు? అమ్మా త్రిపుర, ఏమైంది నీకు? బాలతో రావన్నావట కదా, నువ్వు రాకపోతే ఎలా అమ్మా? సుందరి రాకపోతే నేను కూడా క్రాకర్స్ కాల్చను కాల్చను కాల్చను. నాన్న, బాలగారు, అక్క, చూసావు కదా, నువ్వు రాకపోతే బావగారు అస్సలు రారు. నేను కూడా కాల్చను. గాయత్రి, అక్క, నువ్వు దీపావళి చేసుకోకపోతే మేము కూడా చేసుకోము. అదే, అన్నయ్య రాకపోతే మేమందరం దీపావళి ఎలా చేసుకుంటాం? వదినా, మీరు వస్తే గానీ అన్నయ్య దీపావళి చేసుకోడు. అన్నయ్య వస్తే గానీ మేము దీపావళి చేసుకోం. సరే వస్తాను.
సుందరి ఒప్పుకుంది. దా సుందరి దా. రాక పద. పదండి. కన్నయ్య బాబాయ్. కన్నయ్య అయ్యో జాగ్రత్త. గాయత్రి, ఫణి. అన్నయ్య దేనికి భయపడుతున్నావు? నేను బాలయ్య గారు జాగ్రత్త. సుందరి, మనం భూచక్రాలు కాలుద్దాం. బాబాయ్. ఇంకా నిప్పురవ్వలు త్రిపుర చీర మీద పడ్డం లేదు, చీర కాలడం లేదు. అసలేం జరుగుతుంది? కాసేపు వెయిట్ చేయవు రోసి, కంగారు పడతావు ఎందుకు?